అందరికీ నమస్కారం. నా పేరు అయాజ్. నేను సమాచార హక్కు చట్టం ప్రజా చైతన్య వేదిక సంస్థలో డివిజన్ అధ్యక్షునిగా నా బాధ్యతలు నిర్వహిస్తున్నాను 2023 నుంచి. తర్వాత 2024లో నవతరం పార్టీ నుంచి కూడా ధర్మవరం అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థిని నేను. ఈరోజు ఎందుకంటే ఈ వీడియో తీయడం, విద్యాశాఖ అధికారులు నిద్రమత్తులో. ఎందుకంటే నేను అర్జీ పెట్టిందండి 1100లో ఒక వార్తాపత్రికలో వచ్చినటువంటి ఇష్యూ మీద అర్జీ పెట్టాను. అంటే ఎందుకు వార్తాపత్రికలో వచ్చింది? అధికారులంతా ఫెయిల్ అయినారనే కాబట్టే కదా అది వార్తలో రావడం. తర్వాత అక్కడ చదువుతున్న పిల్లలు కూడా వార్తలలో కూడా ఇచ్చారండి. మాకు ఇబ్బందిగా ఉంది, కింద కూర్చుంటే మట్టి ఇదవుతుంది, వర్షాకాలంలో మట్టును ఇది అని. కానీ ఇది ఎక్కడ జరిగిందంటే చిలంతూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఈ స్కూల్ ఉందండి, హై స్కూల్ బాలికల. 130 మంది స్ట్రెంత్ ఉన్నారు ఈ స్కూల్లో చదువుతున్నారు. ఆ స్కూల్కి 2020లో 1,50,00,000 కూడా ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసినారు అమౌంట్ని. కానీ ఆడ 2 షెడ్ల మాదిరిగా మనం ఇండ్లకి షెడ్లు ఎట్లా వేసుకుంటాం అట్లా షెడ్లు వేసుకున్నారు 2. అక్కడ స్కూల్కి చదువు చెప్తున్నారు ప్రధాన ఉపాధ్యాయులు అంతా కలిసి. ఎందుకంటే నేను ఇది చూసి గ్రీవెన్స్లో పెట్టడం 1100 కాల్ చేసి అక్కడ వీరాపురం గ్రామ పంచాయతీ, అక్కడ పంచాయత్ సెక్రటరీ ఏం చేస్తున్నారు, కార్యదర్శి ఏం చేస్తున్నారు, పేపర్ స్టేట్మెంట్లో వచ్చినాయి, వార్తాపత్రికలో అది ఏం రాస్తున్నారు అనేది కూడా ఉంటుంది. నేను అర్జీ పెట్టిండేది 2వ తేదీ 1వ నెల 2026లో పెట్టాను. SSTS 2026102479 అండి. ఇది నా అర్జీ నెంబరు. కానీ ఇంతవరకు నాకు అది న్యాయం జరగలేదు. దాన్ని రీఓపెన్ చేయాలంటే నేను PGRSలో వెబ్సైట్లో చూసినానండి, రీఓపెన్ చేద్దామంటే రాలేదు. ఎందుకు రీఓపెన్ చేయాలని అనుకుంటానంటే సమగ్ర శిక్ష అభియాన్ వాళ్ళు వచ్చి ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇది నీటిపారుదల శాఖ డిపార్ట్మెంట్లో ఉంది, అందుకు ఇది మేము నిలిపివేసినామని అంటున్నారు సమగ్ర శిక్ష వాళ్ళు. మరి 2020లో తెలియలేదా? ఇది 9 ఎకరాల చిల్లర ఉంది, డీపట్ట వంగ పొరంబోకు కింద ఉంది కాబట్టి. కానీ రోడ్డు ఉంది అక్కడ, ఆ స్కూల్లో దగ్గరలోనే దరిదాపులోనే ఆ స్కూల్లో ఉండే ఆవరణంలో చూసే రోడ్డు, సింగిల్ రోడ్డు అక్కడ దారి. కానీ ఎట్లా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవుతుంది? ఎట్లా నీరు పారుదల శాఖ కిందికి వస్తుంది ఇది? సరే, నేను అర్జీ పెట్టిన దానికి నీరు పారుదల శాఖ వాళ్ళు నాకు ఇవ్వాల. దీని విషయం సమగ్ర శిక్ష వాళ్ళు ఇచ్చినారు, PDF పెట్టినారు వాట్సాప్లో, అంతే. ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తారు. మన సత్యసాయి జిల్లా DO సార్ కానీ, తర్వాత ఈరోజు కూడా ఫోన్ చేసినాను, రీఓపెన్ కాలేదండి, ఎట్లా దీని విషయం అని. సమగ్ర శిక్ష అభియాన్లో పెరుమాల్ నాగరాజ్ అనే అతను సార్ ఏమో పనిచేస్తాంటారు అక్కడ సమగ్రలో జిల్లా అధికారిగా. ఆయనది నెంబర్ ఉండే కాబట్టి ఈరోజు నేను ఫోన్ చేసినాను. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్, నా పేరు అయాజ్, నేను RTI రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అవేర్నెస్ కమిటీలో డివిజన్గా పనిచేస్తున్నాను సార్ అంటే. లేదు, నేను అక్కడ లేను, బుక్కపట్నంలో అన్నారు. సరే సార్, మీరు లేరు అక్కడ, నెంబర్ ఇవ్వండి నేను అడిగినాను. ఆయన నెంబర్ ఇవ్వచ్చు కదా, నేను ఫోన్ పెట్టేసినానేమని పక్కన పెట్టుకున్నాడు. మధ్యాహ్నం
భోజనం చేస్తున్నారేమో ఆయనను ఆయన పక్కన ఉన్న వేరే వ్యక్తి కూడా అంటే సహోద్యోగి కూడా చేస్తున్నారేమో, అతనితో చర్చిస్తున్నారు. ఎవరంటే వాళ్ళు ఫోన్ చేస్తారు రాజకీయాలుగా, నా కొడుకు ఎవరో ఆర్టీ అంట ఏదో ఫోన్ చేస్తాడు నాకు. అవును, మీరు సమగ్ర శిక్ష అభియాన్లో జిల్లా అధికారిగా ఉండొచ్చు, ఒక ప్రొఫెసర్గా మీరు పని చేసి వచ్చినటువంటి మీరు సర్వశిక్షణ అభియాన్లోకి సార్ ఇతరకి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా పదజాలాలు సక్రమంగా మాట్లాడండి, ఓకేనా? నాకే ఉంది నోరు, వద్దు, అవసరం లేదు. సమస్య గురించి నేను అడుగుదామని కాల్ చేస్తున్నా, నా సమస్య పరిష్కారం చేస్తారు లేదా అనేది. ఎందుకంటే రెవెన్యూ ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ విషయంలో నేను హిందూపూర్ ఆర్టీఓ సార్ కూడా ఫోన్ చేసినాను, ఆయన పెనుగొండ సబ్ కలెక్టర్ కూడా ఫోనే ఎత్తలేదు. తర్వాత గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా మేడంకి ఫోన్ చేసినాను, ఆమె కూడా రెస్పాన్స్ చేయలేదు. అన్న మేము బిజీగా ఉన్నాను అన్ని ఫోన్ కట్ చేస్తారు. ఎన్ని రోజుల నుంచి నేను 1వ తేదీ నేను 1వ నెలలో 2వ తేదీ నుండి నేను పెట్టినాను 2026లో. ఈరోజు డేటు వరకు చూస్తే 30 రోజులు గడిచింది, నాకు ఇంతవరకు నాకు సమస్య కాలేదు. చిలంతూరు మండలంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, తర్వాత వీరాపురం గ్రామ పంచాయతీకి ఎవరున్నారో విఆర్ఓ, గ్రామ పంచాయతీ సెక్రటరీ, వీళ్ళు డ్యూటీలు సక్రమంగా చేస్తున్నారా లేదా, నిద్ర మత్తులో ఉన్నారా, వాట్ ఈజ్ వాట్ అంటే ఏమిటి అనేది, ఓకేనా? తర్వాత సార్ కలెక్టర్ సార్, మీరు జిల్లా అధికారి, మీరు ఐఏఎస్ సార్, మీరు జిల్లా ఫస్ట్ ప్రధాన పౌరుడు మీరే సార్. ఈ వెంకటాపురం స్కూల్ విషయంలో అయినా మీరైనా దానికి చూసి అది ఏం సమస్య ఉందో చూడండి సార్, ప్లీజ్ సార్. కానీ అక్కడ ఉన్న కొంతమంది, ఇది కోర్టులో ఉంది సార్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్నారు, ఓకే, నీటిపారుదల శాఖ, డీపట్టా అంటే ప్రభుత్వ భూమి, మళ్ళీ ఇది హైకోర్టులో ఎట్లుంటుంది అంటున్నా. అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి కార్యదర్శి ఏం చేసినారు, పంచాయతీ సెక్రటరీ ఏం చేస్తున్నారు, దీనికి గాను నిద్ర మత్తులో ఉన్నారనేది. వాళ్ళు సక్రమంగా డ్యూటీ చేసింటే ఆ స్కూలు కన్స్ట్రక్షన్ అయిపోయేది, తర్వాత పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. ఏ అధికారైనా ఒక ఎంఈఓ నుంచి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్, ఒక కలెక్టర్ సార్ వరకు, నేను చెప్తున్నటువంటి చిలంతూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఉన్నటువంటి స్కూల్కి మీరు విజిట్స్ వెళ్ళండి. ఆ స్కూలు విద్యార్థులు నేల మీద చదువుకుంటున్నారో లేకుంటే స్కూల్ కట్టడాలు జరిగింటే స్కూల్ లోపల చదువుకుంటున్నారో మీకే తెలుస్తుంది. నేను ఈరోజు వీడియో కూడా తీయడం ఏంటికంటే, నేను 24లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థిని. ఇంకా నేను కొంతమంది నా నియోజకవర్గంలో ప్రజలకు నేను తెలియకపోవచ్చు, కానీ ఇప్పుడు నుంచి సమస్యలు ఏమున్నాయో అవన్నీ చూస్తూ పోతా అంటే తెలుస్తుంది ప్రజలకి. నెక్స్ట్ నాకు ఒక అవకాశం ఇస్తారని ఎమ్మెల్యేగా అని నా ఆలోచన. దాని విషయంగాను నేను ఒక ప్రజా సేవకుడినే కాబట్టి, పబ్లిక్ సర్వెంట్ కాబట్టి, నేను ప్రతి డిపార్ట్మెంట్లో కూడా సమస్యలు ఏమైనా ఉంటే కన్నా వెళ్తా అంటాను, దాని గురించి పరిష్కారం చేయండి అని నేను అధికారులతో చర్చిస్తూ ఉంటాను. అందుకు గాను ఈరోజు కూడా నేను ఒక వీడియోలో రావడం, ఒక సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్నటువంటి జిల్లా అధికారి పెరుమాల్ అనే ఆయన మాట్లాడినది మాటలకు ఈ వీడియో రావడం. నేను ఫోన్ కట్ చేసినారేమనుకోండి, పక్కన పెట్టి భోజనం చేస్తున్నారు, చపాతీ అన్నం సహా ఉద్యోగితో. ఎవరో లేడీస్ని కూడా రామ వడ్డీసు రామ అంటున్నారు. తినే మెతుకు కూడా న్యాయం చేయండి సార్. ఒకవేళ మీరు డ్యూటీలో న్యాయం చేయకపోతే మీకు ఎవరైనా రాజకీయ నాయకులు అండదండాలతో ఎవరైనా మీకు బెదిరిస్తా అంటే ఏమో తెలియదు, కానీ నేనైతే బెదిరించలేదు. నా పరిష్కారం కోసం నేను ఫోన్ చేసుకున్నా, వినిపించుకోవడానికి కోసం. కానీ మీరు అది తెలుసుకోకుండా నోరు ఉంది కాబట్టి నా కొడుకులు ఫోన్ చేస్తుంటారు, అడుగుతారు,
ఎన్ని సీట్లు కేటాయించినావని. ఏ రోజైనా నేను ఎన్ని సీట్లు కేటాయించినా నేను అడిగింటే కదా రుజువు చూపండి. అట్లా లేనడుపులా అనవసరంగా ఒక వ్యక్తికి లేనిపోని మాటలు చెప్పొద్దండి. ఒక ఉద్యోగి, ఒక పబ్లిక్ సర్వెంట్గా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నానని ఆ తరహాలో ఏ వ్యక్తికి కానీ ఏ అధికారి కూడా కానీ మైండ్లో పెట్టుకొని సక్రమంగా మాట్లాడండి. ఏమో మీరు ఉండొచ్చు, కాదనిలే, ప్రభుత్వ అధికారిని, మీ వల్ల డిపార్ట్మెంట్ మీదే ఉంటుంది, అన్నీ మీవే ఉంటాయి, ఈ 5 ఏళ్ళు ప్రభుత్వం మాదే అని అనుకోద్దండి. ఒక ప్రభుత్వ ఉద్యోగి తను రిటైర్డ్ అయినంత వరకు ఒక ప్రభుత్వ ఉద్యోగిగానే పనిచేస్తూ ఉంటాడు. ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత కూడా వాళ్ళకి పింఛన్ని వస్తుంది. ఎందుకంటే ప్రజల సమస్య కాబట్టి, ప్రజలు కడుతున్నటువంటి పన్నుల మీద ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మీకు జీతాలు వస్తాయి. కాబట్టి ఏ అధికారైనా జీతం తీసుకుంటున్నారు, జీతం తీసుకున్నా అంటున్నారనే భావతోనే పని చేయండి. చిన్న ఉద్యోగి కాడి నుంచి పెద్ద ప్రభుత్వ ఉద్యోగి వరకు ఏ కార్యాలయాల్లో అయినా దయచేసి ప్రజలకు ఇబ్బంది పెట్టద్దండి, లంచాలు తీసుకోవద్దండి. ఎందుకంటే కొన్ని చోట్ల జరుగుతున్నాయి లంచాలు కూడా. ఒక ప్రభుత్వ ఉద్యోగితో పని చేయించుకోవడం మన బాధ్యత, అది మనం ప్రజలు కాబట్టి మనం పని చేయించుకోవాలి. కానీ వాళ్ళు అట్లా లేదు, వాళ్ళకి ఎంతో కొంత 3,000, 5,000, 10,000 ఇస్తే ఇట్లా పని చేసిస్తారనేది ప్రజలు వాళ్ళకి లంచగొండితనాలుగా మారుస్తున్నారు. దీనికి కూడా ఏసీబీ కూడా ఉంది, యాంటీ కరప్షన్ బ్యూరో. జరుగుతున్నటువంటి ప్రతి ఎక్కడైతే లంచాలు తీసుకుంటారో అక్కడ కూడా వాళ్ళ అధికారులు బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు. తర్వాత ఈ వెంకటాపురం స్కూల్కి విషయంలో న్యాయం చేస్తారని నేను కలెక్టర్ సార్ని మనసారా వేడుకుంటున్నాను సార్. నమస్తే.